చేసుకోండి, ఏం కాదు. మళ్ళా కొద్దిసేపటి ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి ఏదైనా ఉంటే మూవ్ చేసుకోవాలి. క్లీన్లీనెస్ అయితే మెయింటైన్. వీధుల్లో ఇంతమంది వచ్చిపోయినారని జాడ కనపడకుండా అదొకటి. ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చినారే ఒరిజినలేనా చేసేసి దండిగా ఉంటే స్వామివారిని బాలాలయం చేసేసి అమ్మవారికి స్వామికి నూతన స్వర్ణ కౌశమే అది చేయించండి. నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడే ఫస్ట్ లోపల వచ్చి దర్శనం చేసుకుని బయట వచ్చేస్తే ఇంజన్ కదులుతుంది. అప్పుడు వచ్చేస్తే అక్కడేమవుతుందంటే మొబైల్ లేట్ అయిన వల్ల మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని అయితే 7 గంటలకి దర్శనం చేసి అలంకారం లోపల ఏముందో మూలవర్లకి అమ్మవార్లకి రెడీ చేసేస్తాం సార్. తర్వాత రేపు మార్నింగ్ 1 గంటకి తలుపులు జరగడం, స్వామివారి నైవేద్యం జరగడం, 1:30 మీరు 2 గంటలకు అంతా వచ్చేస్తే మీరు ఇక్కడికి వచ్చి 2:30కి చేసి స్వామివారి 3 గంటలకు పెట్టేసి 3:30కి దర్శనం. నన్ను ఎప్పుడు పిలిచి నేను వస్తాను స్వామి, సమస్య కాదు. 10 నిమిషాల ముందు చెప్పి నేను వస్తాను. అమ్మవారి అలంకారం ఖచ్చితంగా బ్రహ్మాండంగా. అవును సార్, తప్పక అలంకారం బ్రహ్మాండంగా చేస్తాం. మాదిరిగా ఉంటుంది. చిరుతాండూరులో అమ్మవారి మాదిరిగా చేయండి సార్. ఓకేనా? రెస్పాన్సిబుల్ పర్సన్, ఆయనకే బాధ్యత ఇచ్చేసి ఆయనే జవాబుదారీ పెట్టి పని జరుగుతుంది సార్. వీళ్ళని చేసి అందుకే మనం ఎంతో సంతోషం మాకు ఫ్రెండ్లీ పోలీసులు ఒకటి పిట్ పాకెటర్స్ ని పిల్లతో అలా ఏదైనా అనుమానం వస్తే పికప్ చేసి పెట్టేస్తాము. ఎస్పెషల్లీ ఈ రోడ్డు ఒకటి ప్లేస్ అక్కడ క్యూ లైన్ ಅದು ತುಂಬ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಮಾಡಿ ನನಗೇನು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಮುಂದಿನ ಟೈಮಿಗೆ ಸಾಯಂಕಾಲ ಮಾಡ್ತೀನಿ. ಫೋಟೋ ಕೂಡ ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గత 10 రోజులుగా అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. మళ్ళీ ఒకసారి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. చాలామంది తిరుమలకే పోవాలని ఆలోచనతో ఉంటారు. ఏ వైష్ణవాలయంలో కూడా మీకు అదే పుణ్యం ప్రాప్తిస్తుంది. ప్రత్యేక అందుకు ఒక వేదికగా నిలబడబోతోంది మీకు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి. దయచేసి అందరూ కూడా ఆహ్వానితులే. అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఎమ్మెల్యే గారు కాదు, ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు, ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు, వారందరి సహాయ సహకారమే ఈ రోజున మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోగలుగుతాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి వేడుక కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత వేడుకగా జరిగే విధంగానే మా అందరిలో కూడా ఒక పట్టుదల ఉంది. తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి మరింత పెద్ద ఎత్తున పరిచయం చేయాలనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, పెద్ద ఎత్తున భక్తాదులు వస్తారు, పారిశుద్ధ్యం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, వాటికి అనుగుణంగానే చేయాలనే ఒక ఆలోచనతోనే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని పట్టుదలగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు అన్ని దేవాలయాల్లో కూడా మీరు గత 18 నెలలుగా గమనిస్తే ఆహార పానీయాల విషయంలో, ప్రసాదాల విషయంలో, ఆ దేవాలయ పరిసరాల పరిశుభ్రత విషయంలో పెద్ద ఎత్తున శ్రద్ధ కనపరుస్తున్నాం. మార్పును కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రోజున అన్నప్రసాదాలు చూస్తే ప్రతిరోజు మెనూ కూడా సీఎంఓనే మానిటర్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడైనా లోటుపాట్లు కానీ కంప్లైంట్స్ కానీ వస్తే ఈ రోజున తిరుమలలో అయితే 25 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని క్యూ లైన్లని మానిటరింగ్ చేసే పరిస్థితి, భక్తుల దర్శనాన్ని కూడా రెగ్యులరైజ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చినారు. అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఇక్కడ కూడా భక్తాదులు పెరిగినటువంటి నేపథ్యంలో టెక్నాలజీ వినియోగం కూడా ఈ దేవస్థానాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. శాంతి భద్రతలు కూడా పరిరక్షించే విధానంలో టెక్నాలజీ వాడకం ఇప్పటికే వాడుకలోకి తీసుకొచ్చుకున్నాం. ఇంకా టెక్నాలజీ వినియోగం అనేది పనిచేసే విధానంలో మరింత ఫలితాలు ఇచ్చే విధంగా అనుసంధానం చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలు ఇంకా అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ముక్కోటి పర్వదినాన 50 మంది భక్తాదులందరికీ కూడా ఒకటే ఆహ్వానం పలుకుతున్నాం. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రండి. ఆ పర్వదినాన సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవస్థానాలకు పోయేసి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మాత్రమే మీకు వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయని అపోహద్దు. ఇక్కడ కూడా అంతే స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఈ జిల్లా వాసులు, పక్క జిల్లా వాసులు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. కులాలకు, మతాలకు అతీతంగా కూడా దేవుడి దర్శనాన్ని చేసుకోమని చెప్పేసి కోరుతాం.